లోక్సభలో అమరావతి చట్టబద్దతకు మద్దతు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు విభజన చట్టం కింద తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు సహకరించాలని కోరారు. ఎంపీల వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కుంగుబాటుకు కాంగ్రెసే కారణమంటూ విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో గళం వినిపించారు. ఏపీకి నిధులిచ్చినా తాము అడ్డుపడబోమని, కానీ అదే స్థాయిలో తెలంగాణకు ఇవ్వాలంటూ అమరావతి రాజధాని చట్టబద్దత అంశంపై లోక్సభలో జరిగిన చర్చలో డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు అమలు కాలేదన్న రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఏపీ తరహాలోనే తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. We have no problem with our brothers and sisters in Andhra Pradesh getting additional funds in the budget, sir. But in the same line, Telangana also will request additional funds, sir, for regional ring road, at least 3 airports, sir, Moosi River project, sir, KTPS, sir. Sir, in the second amendment, 4 Gram Panchayats went into Andhra Pradesh, sir. They are neither here nor there, sir. This is in Bhadrachalam assembly segment, sir. I would request them to consider that these 4 Gram Panchayats be restored back to Telangana, sir. I request my Andhra Pradesh brothers and sisters not to consider this splitting of the state as a black day, sir, but a great day for the development of both the states, sir. ఏదైతే ఇప్పుడు బంకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్, ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే దాదాపు 200 TMCs తెలంగాణకి హక్కు ప్రకారం ఏదైతే నీళ్లు రావాల్సిందో అది డైవర్ట్ అయిపోతుంది సార్. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్, కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్ గా వారు రిలీజ్ చేయాలా? విభజన తర్వాత పోటీతత్వంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వరంగల్ ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణను వివక్షకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. దోచుకో దాచుకో అన్న నినాదంతో రాష్ట్రంలో పాలన సాగుతుందంటూ ధ్వజమెత్తారు. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈ రోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. విభజన హామీలో తెలంగాణకు ఇచ్చిన ఐఐఎం, స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని మహబూబ్ నగర్ ఎంపీ మల్లు రవి అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన చాలా హామీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు అభివృద్ధికి సహకరించాలని కోరారు. We are supporting this Amaravati bill, but at the same time, sir, I would like to request the Honorable Prime Minister to implement the promises given to Telangana also. When it comes to IIM, when it comes to steel factory, when it comes to irrigation project to be taken as one of the national project, and many other things are pending for Telangana, sir. Similar to this bill, I would like our government, particularly our Telangana ministers, to take initiative to get all these things done. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఈ అంశంలో ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వివక్ష చూపొద్దన్నారు. ఒక రాష్ట్రానికి చట్టబద్దత కల్పిస్తూ మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు విస్మరించడం సరైంది కాదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.